హాయ్ అండి, నేను విజయ వీరమాసనేని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయాకి మీ అందరికీ స్వాగతం. నేను ఒక సొరకాయలో 2 ముక్కలు తీసుకున్నానండి. దేనికి అనుకుంటున్నారా? ఏదో స్వీట్, సొరకాయతో ఎన్నో రకాలు చేసుకోవచ్చు కదా, స్వీట్ ఏదో కాదండి. ఇది నేను సొరకాయతో చపాతీ చేస్తున్నాను ఈరోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి. దాని తోలు తీసేసి గింజలు తీసేసి ఈ గ్రేటర్తో తురుముకుందామని ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ముందుగా అయితే తోలు తీసేసి అలాగే గింజలు కూడా తీసేసి, నేనైతే చెక్కీ ఫ్రెష్ ఆటా వాడతానండి. దీనికి చపాతీ పిండికి కానీ పూరికి కానీ చపాతీకి కానీ దీనిలో మైదా ఉండదన్నమాట. చాలా వాటిల్లో ఉండదేమో కానీ నేను కొన్ని రకాలు వాడి చూసిన తర్వాత నాకు ఇది నచ్చింది, చెక్కీ ఫ్రెష్ ఆటా నచ్చింది. అందుకని ఇదే కంటిన్యూ చేస్తున్నాను నేను. దీనిలో నేను మనకి ఎన్ని చేసుకుంటే అన్ని నేనైతే మాకు సరిపడా ఒక 5 ఆ గరిటతో 5 తీసుకున్నాను. తీసుకుని దీనిలో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, అరుగుదలకు మంచిదని జీలకర్ర వేస్తున్నాను. అట్లాగే సాల్ట్ వేస్తున్నాను. అలాగే తురిమిన సొరకాయ ఉంది కదా, సొరకాయ తురుము ఉంది కదా, అది వేసేస్తున్నాను. మనం తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి మన సొరకాయ తురుముకోవాలి. నేను తీసుకున్న పిండికైతే ఇలా 2 ముక్కలు తురుము వేసేసాను ఇందులో. దీన్ని కలుపుకుంటా. దీనికి చాలా తక్కువ నీళ్ళు పడతాయి, ఎందుకంటే సొరకాయ మనం ఏం పిండి వేయలేదు కదా, తురుముని డైరెక్ట్గా అలాగే వేసాం కాబట్టి దానిలో నీరు ఉంటుంది కాబట్టి చాలా తక్కువ చూసి పోసుకోవాలన్నమాట నీరు. ఎందుకంటే మళ్ళీ ఎక్కువైతే చేసేటప్పుడు అతుక్కుపోతుంది, పీటకు రాదు. అందుకని చాలా జాగ్రత్తగా తక్కువే కలుపుకోవాలి. అసలు సొరకాయలో నీరే చాలా వరకు సరిపోతుంది. కొద్దిగా అవసరమైతే కొద్దిగా మాత్రమే కలుపుకోవాలన్నమాట. సొరకాయ అంటే కూర కింద, నాకైతే కూర అయితే అంత ఇష్టం ఉండదండి. చాలామంది కూడా, పిల్లలు కూడా చాలామంది తినరు సొరకాయ కూర అంటే. ఏదో ఏముందిలే అందులో నీరు అనుకుంటాం కూడా. నిజంగా చెప్పాలంటే వండే విధంగా వండితే బాగుంటుందాం కానీ అలవాటు ఉండాలి. నాకైతే పెద్ద ఇష్టం ఉండదు. అందుకని నేను ఎప్పుడు మా ఇంట్లో సొరకాయలు కోసినా, బయట ఎప్పుడన్నా కొన్నా కూడా నేను ఇలా చపాతీ లాగాను, లేదంటే దోశ పిండిలోను, లేదంటే పరోటా కింద చేసుకుంటాను అనమాట. ఎందుకంటే సొరకాయలో బోల్డని పోషకాలు ఉంటాయి, తినాల్సింది ఏదో రకంగా. చాలామంది అయితే జ్యూస్ తాగుతారు, అది అందరికీ పడుతుందని చెప్పలేం కానీ సొరకాయ దానిలో నీరు తీసేసి జ్యూస్ కింద తాగుతారు, మంచిదని డైట్ చేసేవాళ్ళు మెయిన్గా. కానీ అది అందరికీ ఎంతవరకు పడుతుందా లేదా మన బాడీ తత్వాన్ని బట్టి ఉంటుందన్నమాట. అందుకని నేను ఇలా చేసుకుంటూ ఉంటాను. అందుకే ఈరోజు ఇలా చేశాను. ఇలా కలుపుకొని దీన్ని బాల్స్ లాగా చేసేసుకోవాలి. మనకి సరిపడా సైజు బాల్స్ చేసేసుకుని దీన్ని మనం పీట మీద ఒత్తుకోవటమే ఉందా. కాకపోతే మనం చాలామంది పీట చపాతీ అంటే మధ్యలో మడతలు వేసి చేసుకుంటారు, వేయకుండా చేసుకుంటారు. అది మన బిజీని బట్టి ఉంటుంది. ఒక్కోసారి మనం టైం అయినా చాలా బాగా తినాలి అనుకునే వాళ్ళు మధ్యలో మడతలో కూడా నెయ్యి కానీ నూనె రాసుకుంటే మడతలు బాగా వస్తాయి. అది మన పొద్దున్నే ఉండే బిజీని బట్టి ఉంటుంది అనమాట. నేనైతే మధ్యలో మడతలో నెయ్యే రాస్తాను. నెయ్యి అయితేనే బాగుంటుందని చెప్పి నూనె కూడా రాసుకోవచ్చు. ఇలా రౌండ్గా చేసిన తర్వాత దీని మీద రాసేసి, ఒక్కొక్కసారి నేను ట్రయాంగిల్ చేస్తాను, ఒక్కొక్కసారి స్క్వేర్ చేస్తాను. రౌండ్ తక్కువే చేస్తాను, పూరీనే కానీ ఇది రౌండ్ చపాతీ రౌండ్ అయితే చేయను. అయితే స్క్వేరు లేదా ట్రయాంగిల్ చేస్తాను. ఈ మడత మీద కూడా ఒకసారి రాసేసి మళ్ళీ మడతలు పెట్టేస్తే మడతల్లో కూడా ఉండి పొరలుగా వస్తుంది అన్నమాట చపాతీ, బాగుంటుంది. ఇంకా ఇలా అన్నీ చేసి పెట్టేసుకుంటే మనకి ఇది చూసినప్పుడు చక్కగా మధ్యలో తురుము కనపడతా, అలాగే జీలకర్ర వేసాం కదా, జీలకర్ర కూడా కనపడతా చక్కగా ఉంది. చూసారా? ఇలా అన్నీ చేసి పెట్టేసుకుని పెనం కూడా కొంచెం కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకుని, దీన్ని నేను ఉల్లిపాయ ఏం ఉపయోగించకుండా ఈ సొరకాయ తొడుమునే దీన్ని తొడవటానికి, పెనం తొడవటానికి వాడుతున్నాను. దీనిలో కూడా నీరు ఉంటుంది కాబట్టి చక్కగా క్లీన్ అయిపోతుంది, పెనం క్లీన్ అయిపోతుంది, వేడి తగ్గుతుంది. ఒక చపాతీకి మధ్యలో వేడి ఉంటుంది కదా పెనం, అది తగ్గుతుంది అనమాట. ఇలా 2 వైపులా తిప్పుకుంటా కొద్దిగా నూనె మధ్యలో నూనె వేసుకుంటా, మనకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకుంటా. పెద్ద ఎక్కువ కూడా పట్టదు, సాఫ్ట్గానే ఉంటుంది ఇది. పెద్ద ఎక్కువ ఆయిల్ కూడా పట్టదనమాట. ఒకసారి వేస్తే సరిపోతుంది. ఇలా 2 వైపులా సమంగా కాలేదట్లు తిప్పుకుంటా కాల్చుకుంటే మంచి చక్కటి సొరకాయ దోశలు రెడీ అయిపోతాయండి. ఎప్పుడు కూడా మనం ఒకే రకం చపాతీ కాకుండా ఇలా సొరకాయ ఉన్నప్పుడు సొరకాయతో చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా? తురుము మధ్యలో కనపడతా, జీలకర్ర కనపడతా చాలా చాలా బాగుందంట. కొద్దిగా పొంగినట్లుగా కూడా అనిపిస్తుంది అనమాట. అందుకని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. ముందు అసలు హెల్త్కి కూడా మంచిది అనమాట. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా హెల్తీగానే మొదలు పెట్టాలి కదా మనం. అందుకని చెప్పి ఇలా హెల్తీగా చేసుకుంటే, ఇలాంటివి ఉన్నప్పుడు, సొరకాయ ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా వాడుకుంటావో అందులో ఒక రకంగా ఇలా చపాతీ కింద కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ కింద. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా.
ఈ వీడియో చివరిదాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో కలుద్దాం మరి. బాయ్.